సలార్ హిట్ తర్వాత ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా కోసం ప్రిపరేషన్స్ పెంచబోతున్నాడు ప్రశాంత్ నీల్ అని అన్నారు. కానీ సీన్ మారింది, లెక్కలు మారాయి. సడన్ గా సలార్ 2 మీద చర్చ పెరిగింది. ఎన్టీఆర్ మూవీ తర్వాతే సలార్ 2 అన్నారు, కానీ ఎందుకో ప్రశాంత్ నీల్ మనసు మారినట్టుందా? చిరు, చరణ్, అజిత్ ఇలా ప్రశాంత్ నీల్ కొత్త మూవీ విషయాల్లో వీళ్ళ పేర్లెందుకు వినిపిస్తున్నాయి? ఇంతకీ ఎక్కడ లెక్క తేడా కొట్టింది? టేక్ ఎ లుక్. సలార్ రిలీజ్ అయ్యాకే ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ మూవీ ప్లాన్ చేస్తున్నాడన్నారు. సమ్మర్ లో షూటింగ్ అన్నారు. ఇదంతా సలార్ రిలీజ్ కి ముందు ఉన్న లెక్కలు. వన్స్ సలార్ విడుదలయ్యాక వసూళ్ల వరద ఉప్పొంగక లెక్కలు మారినట్టున్నాయి. సడన్ గా కోలీవుడ్ స్టార్ తల అజిత్ తో చర్చలు అందరినీ షాక్ గురి చేస్తున్నాయి. ప్రశాంత్ నీల్ సడన్ గా ఎందుకు తమిళ హీరో వైపు మొగ్గు చూపాడు అనేది అర్థం కావట్లేదు. నిజానికి ప్రభాస్ తర్వాత ఎన్టీఆర్ తోనే ప్రశాంత్ నీల్ మూవీ తెరకెక్కాలి. కానీ తారక్ దేవర 1 షూటింగ్ నే దీంతో వార్ 2 మూవీ షూటింగ్ ఏప్రిల్ కి షిఫ్ట్ అయింది. అది అయ్యేసరికి మరో ఏడాది. వెంటనే దేవర 2 ప్లాన్ చేస్తున్నాడు తారక్. ఇవన్నీ చూస్తే ఇప్పట్లో ప్రశాంత్ నీల్ కి యంగ్ టైగర్ అందుబాటులోకి వచ్చేలా లేడనే వాదన వినిపిస్తోంది. అలానే చిరునో, చెర్రీనో లేదంటే బన్నీతో కాంటాక్ట్ అవ్వబోతే వాళ్లంతా ముందే కమిట్ అయిన మూవీలతో ఫుల్ బిజీ. సోషియో ఫాంటసీ మూవీతో చిరు, గేమ్ చేంజర్ తర్వాత బుచ్చిబాబు మూవీతో చరణ్, ఇక త్రివిక్రమ్, సందీప్ రెడ్డి సినిమాలతో బన్నీని ముందే ఫిక్స్ అయ్యారట. అందుకే అజిత్ తో ప్రశాంత్ నీల్ సినిమా ప్లానింగ్ చేస్తున్నాడు అంటున్నారు. అయితే తారక్ మాత్రం కథ విషయంలో కాంప్రమైజ్ కాకపోవడం వల్లే ప్రశాంత్ నీల్ కి ఎన్టీఆర్ కి మధ్య దూరం పెరిగిందనే మాట కూడా వినిపిస్తోంది.